చాలా బాగుందన్న. ఏం నచ్చింది? ఇన్స్పిరేషన్ స్టోరీ అన్న, స్పోర్ట్స్ స్టోరీ. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంది. ఇంటర్వెల్ తర్వాత ఎక్సలెంట్, సూపర్. డిసప్పాయింట్ అయ్యామంటున్నారు. ఎవరు లేదండి, ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా బాగుంది. అంటే పెట్టుకున్న హైప్ తగ్గట్టు స్టోరీ ఉండిందా? లేదండి, ఎందుకు రామ్ చరణ్ సినిమా అయితే ఆ మాత్రం ఉంటుంది కదా, హైప్ ఉంటుంది కొంచెం. ఖచ్చితంగా మనం వీఆర్ ప్లస్. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కాదు, ఇదంతా ఇన్స్పిరేషనల్ స్టోరీ, స్పోర్ట్స్ స్టోరీ. దానికి ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అయిందండి. వెరీ గుడ్. అంటే చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకంటే ఎవరు లేరండి, అంటే చాలా మంది ఇప్పుడు చెప్పేళ్ళారు. లేదు లేదు, వాళ్ళు కరెక్ట్గా చూడలేదేమో, అర్థం లేదేమో. సెకండ్ టైం మళ్ళీ చూడమని చెప్పండి, బాగా అర్థమవుతుంది. లాగ్ ఏం లేదండి, లాగ్ ఏం లేదు. కంపేర్ ఏం చేయట్లేదు, బాగుంది. వీఆర్ ఫైన్. చాలా బాగుందండి, డిఫరెంట్ కాన్సెప్ట్. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ బాగుంది, రామ్ చరణ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. అంటే మీరు అది మూవీ చూస్తే అర్థమవుతుంది. చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు, సినిమా కొంచెం అటు ఇటుగా ఉందని చెప్పేసి మీరేమంటారు? నాకైతే అలా ఏమనిపించలేదండి. యా కనిపిస్తుంది. ఆ రిచ్నెస్, ఆ గ్రాండియర్ అయితే డెఫినెట్గా ఉంది. స్టోరీ పరంగా కానీ, మ్యూజిక్ పరంగా కానీ, యాక్షన్ పరంగా కానీ. అంటే మనం కంపేర్ చేయలేమండి, బట్ ఆయన డైరెక్షన్ స్కిల్స్ ఏదైతే ఉన్నాయో అవి డెఫినెట్గా మనం ఈ మూవీలో చూడొచ్చు. అంటే ఆయన లాగ్ అని ఏం లేదండి, ఏమనిపించలేదు. బీకే ఫ్యాన్. జాన్వీ కపూర్ పర్ఫార్మెన్స్ ఎట్లా అనిపించింది? బాగుందండి, నైస్ డెబ్యూ ఫర్ హర్. ఇంపార్టెన్స్ లేదని చెప్తున్నారు బయట క్యారెక్టర్ కి. ఉంటుందండి, మీరు చూసి తెలిసింది. ఎవ్రీవన్ హీరోయిన్స్ ని తీసుకొని డాన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్ గారి? బాగుంది. ఇంకా ఆయన గురించి సపరేట్ గా చెప్పాల్సిన పని లేదు, ఆయన స్టైల్ కానీ డాన్స్ కానీ. థ్యాంక్ యూ. మొత్తం దీంట్లో మొత్తం పెద్ద అనమాట. పెద్దని మళ్ళీ మర్చిపోలేదు. అదే 10 సంవత్సరాలకు ఒకసారి బేస్కెళ్ళి రామ్ చరణ్ గారు నేను అన్నాడు కదా, 10 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఇలాంటి సినిమా అని. 10 సంవత్సరాలు కదండి, 50 సంవత్సరాలు అని రాదు. అంటే ఒక మంచి మెసేజ్ అండి దీంట్లో. బూత్ ఉండదు, ఏముండదు, మంచి మెసేజ్ అనమాట. నిజంగా మంచి మెసేజ్. అంటే అర్థమయ్యేవాడికి అర్థమయ్యేది. ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్ కోసమే వచ్చాడంటే మాత్రం వేస్ట్. ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, ఒక హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్మెంట్, 40 minutes ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, కామెడీ, అలాగే పాటలు అన్నీ ఇచ్చాడు. మాల్ మసాలా అన్నీ కలిపాడు. సెకండ్ హాఫ్ నుంచి మొత్తం అంతా కూడా స్టోరీ లైన్ అనమాట. చాలా 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 బాగుంది, క్రేజీ. హీరోయిన్ ఆవిడకి ఏం స్కోప్ లేదు కాబట్టి బట్టలు ఇప్పించేశారు సినిమాలో, నాకు అర్థమైంది. కాబట్టి అప్పుడైనా చూస్తారేమోనని ఏమండి నిజంగా డిసప్పాయింట్ అయ్యారంటే నేను నమ్మనండి. నిజంగా బాగుంది. ఎందుకు అన్నానంటే నేను ప్రతి సినిమా నేను ఎవరికే భయపడలే. బాగాలేదంటే బాగాలేదని చెప్తాను. నేను 600 పెట్టుకుని వచ్చాను, మా ఆవిడ 1200 ఎందుకు బుక్ చేసావు, ఏమో ఇంటికాడ వస్తుంది కదా అంటే చూడాలి. నాకు నిజం చెప్తున్నాను, ట్రైలర్ నచ్చలేదు, ట్రీజర్ నచ్చలేదు, సాంగ్స్ 2 worst అనిపించింది. ఎందుకు బాగాలేదు అని వచ్చాను. ఇవన్నీ ఎందుకు నచ్చలేదు అనుకుంటే సినిమా ఎవడన్నా నచ్చలేదు అంటాడు దీన్ని. నిజంగా బాగుంది, అవి ఎందుకే ఎక్కలేదు నాకు. సినిమా అయితే ఫుల్గా ఎక్కేసింది. ఆచార్యతో కాదండి, ఆచార్య ఒక మూలకు కూడా సరిపోదు అనమాట. చాలా బాగుంది సినిమా, నిజంగా మంచి సినిమా అండి. ఇదైతే మన వాళ్ళు బట్టలు ఇప్పుతున్నారు అనుకుంటా, ఇప్పించారు. బాగుంది, అంటే సినిమా వరకు చాలా బాగుంది. జాన్వీ కపూర్ ఏ లాంగ్వేజ్ నాకు తెలియదు కానీ చూసినంత నోట్లోంచి నీళ్ళు కారిపోయినాయి అనమాట. ఒక ఊరికి కావాల్సిన నుంచి ఒక వ్యక్తి ఎంత కష్టపడితే ఒక ఊరుకు ఒక మంచి జరుగుతుందని చూపించింది. స్టోరీ రొటీన్ గా ఉంది, పాత స్టోరీ అంటున్నారు. బాగున్నది, స్టోరీ బాగుంది, సాంగ్స్ మీడియంగా బాగున్నాయి. సాంగ్స్ కూడా మంచి స్టోరీ. నో బోర్ అసలు బోర్. మళ్ళీ చూస్తామా ఏంటి లాగుంది సినిమా, మళ్ళీ పుడతామా ఏంటి డైలాగ్. హైలైట్ ఏంటంటే సినిమాలో ప్రతి దాంట్లో అంటే నార్మల్ రెగ్యులర్గా జరిగే అంటే గెలిచిన వాడితే స్టోరీ లాగా ఉంటుంది, ఓడిన వాడిది కూడా స్టోరీ ఎలా ఉంటుందో చూపించడానికి తను ఒక యూత్కి ఇన్స్పిరేషన్ లాగా ఉన్నాడు. బోరింగ్ అంటే అది చూస్తుంటే వాడు అనిపిస్తుంది ఇంకా నెక్స్ట్ అయిపోయి ఆయన ఓడిపోయిన తర్వాత సినిమా ఏం లేదు అనుకుంటా. బట్ అక్కడే ఉంటుంది ట్విస్ట్. అతను ఎప్పుడైతే కాలు ఫ్రాక్చర్ అయి ఉంటుందో అక్కడ నుండి సినిమా అసలు ట్విస్ట్ ఉంటుంది. అది యూత్ కూడా మంచి ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే తన హైప్ ఉండొచ్చు, బట్ ఆ సినిమాలో కంటెంట్ ఉంది కాబట్టి హైప్ ఉంటుంది.
అంటే బుచ్చిబాబు గారు 10 years నుంచి స్టోరీ రాసుకుంటున్నాను అన్నారు కదా, అది అవును. కనిపించింది కష్టం ఆ 10 yearsకు 100 years చెప్పుకునేంత స్టోరీ ఉన్నది. ఫ్యాన్స్ డిసప్పాయింట్ లో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అన్న ఎట్లా ఫ్యాన్స్ డిసప్పాయింట్ అలా డాన్స్ ఎగురుతున్నారు. నాగర్ వీడియోలు కూడా ఉన్నాయి. జాన్వి గారి ఇంపార్టెన్స్ ఏముంది సినిమా? జాన్వి గారిది అయితే ఇంపార్టెన్స్ కూడా నాకైతే అనిపించలేదు. బట్ హీరోనే అల్టిమేట్ రామ్ చరణ్ ఎక్స్పోజ్ అంటే చూసే వాళ్ళకి ఇంకా ఎంత చూపించినా ఇంకా తక్కువే కదా. డిసప్పాయింట్ అయినారు సినిమా. అది కరెక్ట్. అంటే మీకు ఏం నచ్చలేదు, ఎందుకు డిసప్పాయింట్? సినిమా పెద్ద స్టోరీ తెలియని వాళ్ళు కూడా అది ముందు ఏం జరుగుతుందో అర్థమైపోతుంది అంతే. అది సంబంధం లేదు, ఆమె సంబంధమే లేదు అసలు. జగపతి బాబు గారి క్యారెక్టర్ కొంతమంది ఎందుకున్నారో ఎందుకు పోయారో అర్థమవుతుంది అలా. అంటే చాలా మంది చాలా హైప్ ఇచ్చారు కదా, పెద్ద అంటే ఇండస్ట్రీ హిట్ అయిపోద్దని చెప్పి. తగ్గట్టు లేదా? కొద్దిగా బోరింగ్ ఉంది ఇలా. అది ఏమంటారు, రన్నింగ్ నుంచి క్రికెట్ నుంచి బాలే. అంటే జాన్వీ కపూర్ గారి గురించి ఏం చెప్తారా? నాకు ఇంపార్టెన్స్ ఏమైనా ఉందా సినిమాలో? ఒక్క సాంగ్లో మాత్రం ఉంది అంతే. అంతే, సినిమా మొత్తం రామ్ చరణ్ గారే ఉంటారు అయితే. అంతే. అంటే హిట్ పడ్డట. హిట్ ఎట్లా పడుతుంది, ఇక పడదు ఇక. అంటే బుచ్చిబాబు 10 years నుంచి రాసుకుంటున్న ఈ స్టోరీ అన్నారు కదా, ఆ కష్టం మీకు అనిపించిందా? 10 years కష్టం రామ్ చరణ్ కష్టం కనిపించిందండి. ఓకే, బట్ హీరోయిన్ ఇంపార్టెన్స్ ఏమి? హీరోయిన్ పెద్ద ఏం పాత్ర ఏం లేదండి. ఏదో హీరోయిన్ ఒకటిగా పెట్టేశారు. అంతే రోడ్డు మామూలుగా పెట్టేసి Exposing కోసం. ఎక్కువ పాత్ర ఏం లేదు. అంటే తెలుగులో హీరోయిన్ పాత్ర చాలా తగ్గించారు. ఓకే.